హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా మంది రెగ్యులర్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నారు గదా! హెచ్4 వాళ్ళు. ఇప్పుడు రెగ్యులర్ అపాయింట్‌మెంట్ అంటే నెలల తరబడి వెయిట్ చేయాల్సొస్తది గదా! వాళ్ళకి కొన్ని జెన్యూన్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ కొన్ని వాలిడే ఉంటాయి. ఆ వాలిడ్ రీజన్స్ ఏవైనా జెన్యూన్‌గా ఉంటే గనక హెచ్4 ఎమర్జెన్సీ అపాయింట్‌మెంట్ అనే ఆప్షన్ మీకు ఉందని తెలుసా? ఎందుకంటే దీనివల్ల ఏందంటే మన రెగ్యులర్ అపాయింట్‌మెంట్ కోసం నెలల తరబడి వెయిట్ చేయకుండా అపాయింట్‌మెంట్ కొంచెం ముందరకు తీసుకెళ్లొచ్చు. కానీ ఆ రీజన్స్ అనేది వాలిడ్, జెన్యూన్‌గా ఉంటే ఎమర్జెన్సీ అయ్యుంటే గనక మనం ఎమర్జెన్సీ రిక్వెస్ట్ పెట్టొచ్చనమాట. మెయిన్ ఏంటంటే, ఇప్పుడు హెచ్4 ఎమర్జెన్సీ రిక్వెస్ట్ మనం పెట్టామనుకోండి. ఒకవేళ మనకి అపాయింట్‌మెంట్ అప్రూవ్ అయిందనుకోండి. అపాయింట్‌మెంట్ అప్రూవ్ అయితే జస్ట్ అపాయింట్‌మెంట్ డేట్ ముందరకెళ్తది. అంతేగాని వీసా అప్రూవ్ అయినట్టు కాదు. యాజ్ యూజువల్ వీసా అప్రూవల్ నార్మల్ ప్రాసెసింగ్ అంటే ఎలిజిబిలిటీ ఇంతకుముందు ఎట్లయితే ఉంటదో నార్మల్ అది. జస్ట్ మనం ఈ ఎమర్జెన్సీతో ఏం చేయొచ్చు అంటే గనక అపాయింట్‌మెంట్ డేట్‌ని కొంచెం ముందరకు తీసుకెళ్లొచ్చు. రీసెంట్‌గా ఒక పోస్ట్ చూసాననమాట. హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ హెచ్4 అపాయింట్‌మెంట్ పొందిన ఇద్దరు అప్లికెంట్స్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నారనమాట. వాళ్ళిద్దరికి కూడా 221 పడింది. కాకపోతే ఒకరికేమో వీసా ఇష్యూడ్ అయింది. ఇంకొకరికి మాత్రం ఈ పోస్ట్ షేర్ చేసే టైంకి అడ్మినిస్ట్రేటివ్ పెండింగ్‌లోనే ఉందన్నమాట. సో, వాళ్ళ 2 కేసుల్లో ఏం జరిగిందనేది మాత్రం ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. పాయింట్‌కెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్4 వీసా అప్లికెంట్‌కి ఈ ఎమర్జెన్సీ అపాయింట్‌మెంట్ అనే ఆప్షన్ ఉంటదని కూడా మనకు తెలీదన్నమాట. రీసెంట్‌గా తెలుసుకున్నాము. తెలుసుకున్నప్పుడు మన ఎక్స్‌పీరియన్స్ చెప్తే చాలా మందికి యూజ్ అవుతది కదా! అని చెప్పేసి. ఎందుకంటే ఏదైనా కూడా ఫస్టు ఒక ఎమర్జెన్సీ రిక్వెస్ట్ పెట్టాలన్నా కూడా మనకి నార్మల్ అపాయింట్‌మెంట్ అనేది ఉండాలి. రెగ్యులర్ అపాయింట్‌మెంట్ అనేది ఉండాలి. సో, దాంట్లో వాళ్ళకేదైనా ఎమర్జెన్సీ వాలిడ్ రీజన్స్ ఉండి, అంటే అర్జెంట్ సిట్యుయేషన్స్ ఏదైనా ఉండి, అవి వాలిడ్‌గా ఉన్నాయనిపిస్తే గనక మనం ఎమర్జెన్సీ రిక్వెస్ట్ పెట్టొచ్చు. మంది ఈ ఎమర్జెన్సీ అపాయింట్‌మెంట్ అప్రూవ్ అయిన వెంటనే అంటే డేట్ పొందారనుకోండి, వెంటనే వీసా అప్రూవ్ అయిందనుకుంటారు. బట్ అది చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఈ ఎమర్జెన్సీ అపాయింట్‌మెంట్ అప్రూవ్ అయితే గనక రెగ్యులర్ డేట్ కంటే ఇంకొంచెం ముందు డేట్‌కి మనం ఇంటర్వ్యూ ఓకే అయినట్టు. అంతేగాని వీసా అప్రూవ్ అయిందని కాదు. వీసా అప్రూవల్ యాజ్ యూజువల్ నార్మల్ పర్సన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద ఆధారపడి ఉంటదనమాట. ఎమర్జెన్సీ అపాయింట్‌మెంట్ ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ ఫ్యూనరల్స్ అండ్ ఇతర జెన్యూన్ అర్జెంట్ సర్కమ్‌స్టాన్సెస్. వీటి ఆధారంగా ఏం జరుగుతదంటే, మనం ఈ కాన్సులేట్ రిక్వెస్ట్‌ని కన్సిడర్ చేయొచ్చనమాట. అట్లా అని చెప్పి రిక్వెస్ట్ పెట్టిన ప్రతి ఒక్కరికి అప్రూవ్ అయితుందని కాదు. బట్ వాళ్ళక్కడ వెరిఫై చేస్తారు గదా! వీళ్ళసలు పెట్టారు గదా! మెడికల్ ఎమర్జెన్సీ ఏముంది? అండ్ క్లోజ్ ఫ్యామిలీ ఫ్యూనరల్స్ అంటే అంటే ఇతర జెన్యూన్ సర్కమ్‌స్టాన్స్ అన్నా గదా! అవేంటి అని జెప్పేసి వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు. చెక్ చేసి ఓకే అనుకుంటేనే ఆల్రెడీ రెగ్యులర్ అపాయింట్‌మెంట్ డేట్‌ని కొంచెం ముందుకు తీసుకెళ్తారనమాట. అపాయింట్‌మెంట్ డేట్ అనేది కొంచెం ముందరికెళ్తది కదా! రిమైనింగ్ ప్రాసెస్ అంతా యాజ్ యూజువల్ వీసా ఎలిజిబిలిటీ, బ్యాక్‌గ్రౌండ్ చెక్స్, డాక్యుమెంట్ అంతా కూడా నార్మల్ ప్రాసెస్‌లో జరుగుతది. ఇప్పుడు ఇద్దరు అప్లికెంట్స్ హెచ్4 ఎమర్జెన్సీ వీసా అపాయింట్‌మెంట్ పొందారన్నారు కదా! వాళ్ళది ఫస్ట్ ఎవరిదైతే ఇష్యూడ్ అయింది కదా! వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుందాం మనం. మెయిన్ వాళ్ళు ఏం చేశారంటే జూన్ 6న ఈ ఎమర్జెన్సీ అపాయింట్‌మెంట్ రిక్వెస్ట్ పెట్టారన్నమాట. దాదాపు 20 రోజుల తర్వాత అంటే జూన్ 26న అప్రూవ్ అయిందన్నమాట. వాళ్ళకి జూలై 5థ్‌కి ఈ బయోమెట్రిక్స్ ఇచ్చారన్నమాట. బయోమెట్రిక్స్ అంటే అందరికి తెలుసు. ఫింగర్ ప్రింట్స్, ఫోటోస్ అయి తీసుకుంటారు. అది అయిపోయిన వెంటనే జూలై 6న కౌన్సిల్ ప్రాసెస్ ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూలో యాజ్ యూజువల్ అండి. హెచ్1 స్ట్రాంగ్‌గా ఉంటే గనక హెచ్4కి క్వెషన్స్ చాలా తక్కువుంటాయి. మెయిన్ వచ్చేసి ఈ హెచ్1 వాళ్ళ డాక్యుమెంట్స్ ఉంటాయి. I-797 కాపీ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్స్, యూఎస్‌లో రెసిడెన్షియల్ అడ్రెస్ సర్టిఫికేట్ 3 కామన్. ఇవి 3 కామన్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే గనక ఏ ప్రాబ్లమ్ లేదు. తర్వాత వచ్చేసి కామన్ క్వెషన్ మీకు ఇండియాలో ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా? ఇప్పుడు రీసెంట్‌గా సోషల్ మీడియా వెట్టింగ్ జరుగుతుంది కదా! వీసా అప్రూవ్ చేయకుండా మీ సోషల్ మీడియా 221 వైట్ స్లిప్ ఇచ్చి సోషల్ మీడియా లింక్స్‌ని ప్రొవైడ్ అదే లైక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమని రిక్వెస్ట్ పెట్టారంట. అప్లికెంట్ కూడా అదే రోజు రిక్వెస్ట్ పెట్టింది. తర్వాత రోజు వెంటనే ఈ సీఈఎస్‌సి సైట్ ఉంటది కదా! దాంట్లో వాళ్ళు వీసా అప్రూవ్ అయినట్టు చూసారనమాట. అదే కౌన్సిలర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్ సెంటర్ ఉంటది కదా! దాంట్లో వాళ్ళ స్టేటస్ చూసుకున్నారనమాట. కానీ సీఈఎస్‌సి సైట్‌లో అప్రూవ్డ్‌గా కనిపించిన వెంటనే మనకి వీసా ఇష్యూడ్ కాలేదన్నమాట. దాదాపు 16 రోజులు వెయిటింగ్ పీరియడ్ తర్వాత జూలై 24న స్టేటస్ అనేది ఇష్యూడ్‌గా మారింది. జూలై 26న వీసా పికప్‌కి రెడీ అయిందంట అని చెప్పేసి చెప్పారన్నమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే 221 అవ్వగానే మనకి అంటే ఇవ్వగానే మనం ఏమనుకుంటాం, కేస్ పర్మనెంట్‌లీ క్లోజ్ అని చెప్పి అనుకుంటాం. దాని మీనింగ్ అది కాదు. జస్ట్ 221 అంటే గనక అంటే లైక్ అదే అఫీషియల్‌గా వీసా రిఫ్యూజల్ అయినప్పటికి కూడా మనకి వాళ్ళు రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తారు గదా! ఇది సబ్మిట్ చేయండి, సబ్మిట్ చేయండి అని. అది సబ్మిట్ చేసిన తర్వాత మనకి కంప్లీట్‌గా అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళేంటి వీసా ఆఫీసర్ మళ్ళీ కేస్‌ని రివ్యూ చేసి వీసా అప్రూవ్ చేసే అవకాశం ఉంది కదా! సెకండ్ అప్లికెంట్ కేస్ చూద్దాము. జూలై 19న బయోమెట్రిక్స్‌కెళ్లారు. జూలై 24న కౌన్సిలర్ ఇంటర్వ్యూకెళ్లారనమాట. ఇంటర్వ్యూలో సేమ్ అండి. ఇండియా లైక్ ఎప్పుడైనా ఓవర్ స్టే చేశారా? ఏ స్టేట్‌లో ఉంటున్నారు? రెసిడెన్షియల్ అడ్రెస్, హస్బెండ్ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అడిగారనమాట. వాళ్ళకి కూడా వీసా వెంటనే ఇష్యూ చేయకుండా 221 స్లిప్ ఇచ్చేసారనమాట. యాజ్ యూజువల్ రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా లింక్స్ ప్రొవైడ్ చేయమని చెప్పారంట. వాళ్ళు వెంటనే త్రూ మెయిల్ ద్వారా సోషల్ మీడియా లింక్స్ ప్రొవైడ్ చేశారు.
అదే రోజు సీఏసీ స్టేటస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్‌గా మారిందనమాట. వాళ్ళేం చేశారంటే మెయిల్ పంపించారు గదా! సోషల్ మీడియా లింక్స్, యూజర్ నేమ్స్ ఇవ్వడం మర్చిపోయారంట. జూలై 29న సేమ్ ప్రొఫైల్ లింక్స్‌తో పాటు యూజర్ నేమ్స్ మెన్షన్ చేసి మళ్ళీ మెయిల్ చేశారంట. కాకపోతే వాళ్ళు ఈ పోస్ట్ షేర్ చేసిన సమయానికి స్టిల్ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్‌లోనే ఉంది అని చెప్పేసి తెలిసిందనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అనేది దానికేం టైమ్ లైన్ ఉండదు. ఒక్కొక్క అప్లికెంట్‌కి ఒక్కొక్క టైం పడతది. ఒక్కొక్క అప్లికెంట్‌కి ఒక్కో టైం పడతది. వాళ్ళ డాక్యుమెంట్స్, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్, వాళ్ళ వెరిఫికేషన్‌ని బట్టి అంటే ఒక్కొక్కరికి ఒకలా ఉంటది. ఎవ్రి కేస్ ఈస్ డిఫరెంట్ కదా! వాళ్ళ సర్కమ్‌స్టెన్స్ ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ లైన్ పడుతుంది. అంతేగాని దానికి ఫిక్స్డ్ టైమ్ లైన్ ఏం లేదని చెప్పి సివిల్ డిపార్ట్‌మెంట్ చెప్తుందనమాట. మెయిన్ ఏం లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే హెచ్1 గాని, హెచ్4 గాని సోషల్ మీడియా వాళ్ళ లింక్స్ చెక్ జేస్తున్నారు. రేపు ఎవరైనా ఇంటర్వ్యూకెళ్ళినా యాజ్ యూజువల్ సేమ్ ప్రాసెస్. కాకపోతే వాళ్ళు ఈ 221 స్లిప్‌లో ఏం మెన్షన్ చేశారో అది కరెక్ట్‌గా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి మనం. సోషల్ మీడియా లింక్స్ అడిగితే కరెక్ట్ లింక్స్. యూజర్ నేమ్స్ అడిగితే కరెక్ట్ యూజర్ నేమ్స్. అంటే రిక్వెస్టెడ్ ప్లాట్‌ఫార్మ్‌కి, రిక్వెస్టెడ్ టైమ్ పీరియడ్‌కి మనం డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే సరిపోతది. మనం చాలా సార్లు ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాం. ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికంటే కూడా ఆఫీసర్ అడిగిన ఇన్ఫర్మేషన్‌ని కరెక్ట్ ఫార్మాట్‌లో సబ్మిట్ చేయడం చాలా ముఖ్యం. ఈ 2 ఎక్స్‌పీరియన్సెస్ బట్టి ఒకటి అర్థమైందేంటంటే ఎమర్జెన్సీ వీసా అపాయింట్‌మెంట్ అనేది ఒక ఆప్షన్ ఉంది. అదొక స్టెప్ మాత్రమే. కానీ వీసా అప్రూవల్ మాత్రం యాజ్ యూజువల్ ఈ బ్యాక్‌గ్రౌండ్ చెక్, డాక్యుమెంట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది సేమ్ నార్మల్ ప్రాసెస్‌లో జరిగేలాగే ఉంది. అలాగే ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాలి. 221 స్లిప్ రాగానే పర్మనెంట్‌లీ ఈ కేస్ క్లోజ్ అయిపోయిందని కాదు. ఒక్కొక్కరికి 2 రోజుల్లో వస్తది. ఇంకొకరికి 7 డేస్ పట్టొచ్చు. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్, వాళ్ళ సర్కమ్‌స్టెన్స్ ఆధారంగా వాళ్ళ టైమ్‌లైన్ మారుతూ ఉంటది. అంతేగాని వాళ్ళకి 2 రోజుల్లో వచ్చింది నాకు రాలేదని కంగారు పడతా ఉంటాం. అలా కంగారు పడకుండా పానిక్ అవ్వద్దండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.